తదుపరి హస్త. ఈరోజు ద్వాదశ రాశుల వారి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. కొన్ని సంఘటనలు ఆశ్చర్యం కలిగిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో మీ ప్రాముఖ్యత పెరుగుతుంది. బంధుమిత్రుల ఆదరణ పెరుగుతుంది. అన్ని రంగాల వారికి అనుకూల వాతావరణం ఉంటుంది. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. వ్యాపార అభివృద్ధి కలుగుతుంది. తదుపరి వృషభ రాశి. ధనపరంగా ఇబ్బందులుంటాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. ఇతరుల విషయాలలో జాగ్రత్తగా వ్యవహరించాలి. కుటుంబ సభ్యులు మీ మాటతో విభేదిస్తారు. నూతన వ్యాపారాలు ప్రారంభించకపోవడం మంచిది. ఉద్యోగాలలో శ్రమ అధికమవుతుంది. తదుపరి మిథున రాశి. వృత్తి వ్యాపారాలలో శ్రమకు తగిన ఫలితం ఉండదు. పనులు మందకొడిగా సాగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలలో నిర్ణయాలు తీసుకోవడం కష్టంగా ఉంటుంది. పుణ్యక్షేత్ర సందర్శనం చేసుకుంటారు. స్థిరాస్తి విషయమై ఒప్పందాలు కలిసి రావు. నిరుద్యోగులు మరింత కష్టపడక తప్పదు. తదుపరి కర్కాటక రాశి. సన్నిహితుల నుండి శుభవార్తలు అందుతాయి. ఆకస్మిక ధన లబ్ధి కలుగుతుంది. వృత్తి ఉద్యోగాలలో ఉన్నతి కలుగుతుంది. వ్యాపార పరంగా కొన్ని నిర్ణయాలు కలిసి వస్తాయి. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. ఆప్తులతో వివాదాలు తీరుతాయి. తదుపరి సింహరాశి. కుటుంబ సభ్యులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. కొన్ని పనులకు పరిష్కారం లభిస్తుంది. నూతన పరిచయాల వలన విలువైన విషయాలు తెలుసుకుంటారు. నిరుద్యోగ సమస్యలు తొలగి ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. వ్యాపార పరంగా ఉత్సాహ వాతావరణం ఉంటుంది. తదుపరి కన్యరాశి. బంధుమిత్రుల నుండి రుణ ఒత్తిడి పెరుగుతుంది. ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి. దాయాదులతో స్థిరాస్తి వివాదాలు కలుగుతాయి. చేపట్టిన పనులు నిదానంగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో సమస్యలు అధికమవుతాయి. గృహ నిర్మాణ ప్రయత్నాలు వాయిదా వేస్తారు. తదుపరి తులారాశి. ఇంటా బయట సమస్యాత్మక వాతావరణం ఉంటుంది. శిరోబాధలు అధికమవుతాయి. మిత్రుల వలన సమస్యలు ఉంటాయి. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. సంతాన ఆరోగ్య సమస్యలుంటాయి. ఉద్యోగ విషయమై వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. తదుపరి వృశ్చిక రాశి. రుణ ప్రయత్నాలు కలిసొస్తాయి. కుటుంబ సభ్యుల సహాయం లభిస్తుంది. పనులలో అవరోధాలు కొలుగుతాయి. ఆర్థికంగా కలిసొస్తుంది. దూర ప్రాంత బంధువుల నుండి ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు సంతృప్తిగా సాగుతాయి. ఉద్యోగమున పనులు సకాలంలో పూర్తి చేస్తారు. తదుపరి ధనుస్సు రాశి. సోదరులతో వివాదాలు కలుగుతాయి. వృత్తి ఉద్యోగాలలో శ్రమాధిక్యత కలుగుతుంది. ఆధ్యాత్మిక చింతన కలుగుతుంది. ముఖ్యమైన పనులు వాయిదా వేయటం జరుగుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి. వ్యాపార వ్యవహారాలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. తదుపరి మకర రాశి. చేపట్టిన పనులు వేగంగా పూర్తవుతాయి. గృహమున శుభకార్యాలు పనులు వేగంగా పూర్తవుతాయి. స్థిరాస్తి వివాదాలకు పరిష్కారం లభిస్తుంది. మొండి బాకీలు వసూలవుతాయి. దైవసేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యోగమున మరింత పురోగతి కలుగుతుంది. తదుపరి కుంభరాశి. రుణదాతల ఒత్తిడి అధికమవుతుంది. కొన్ని వ్యవహారాలు నిరాశను కలిగిస్తాయి. అవసరం కాని వస్తువులకు ధన వ్యయం అవుతుంది. ఖర్చులు అదుపు చేయటం కష్టంగా ఉంటుంది. వ్యాపారాలలో మిశ్రమ ఫలితాలుంటాయి. ఉద్యోగమున ముఖ్యమైన పత్రాల విషయంలో జాగ్రత్త అవసరం. తదుపరి మీనరాశి. వృత్తి ఉద్యోగాలలో చేపట్టిన పనులకు ప్రశంసలు పొందుతారు. కొత్త వ్యక్తుల పరిచయాలు కలుగుతాయి. కుటుంబ సభ్యుల మధ్య వివాహ ప్రస్తావన వస్తుంది. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఉద్యోగపరంగా ఉన్న వివాదాలు పరిష్కరించుకుంటారు.